జవాబునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 65:12. నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకిష్టము కాని దానిని కోరితిరి. దేవుని కృప మనలను వెంటాడి క్రొత్త విషయాలు బయలుపరుస్తూ ఉండగా మన తలంపులు దేవుని తలంపుల్లోకి ఎత్తబడతాయి. ఒక్కసారి మన తలంపులు దేవుని తలంపులతో ఐక్యపరచబడితే అదే గొప్ప విజయం. అలా ఐక్యపరచబడడానికి శరీరము అంగీకరించకపోవడం వల్ల నిరంతర పోరాటం ఉంటుంది. కిష్టము కాని దానిని కోరితిరి అని దేవుడిక్కడ చెప్తూ ఉన్నారు. పిల్లలు చెడ్డ పనులు చేయడం తల్లి చూస్తే ఆమె ఎంతో బాధపడుతుంది. పిల్లలు ఇంటిలోని అన్ని వస్తువులను తాకకూడదు. కొన్ని సంవత్సరాల క్రితము తప్పటడుగులు వేస్తూ ఉన్నటువంటి నా కుమారునికి అందేలాగు ఒక ఇస్త్రీ పెట్టెను ఉంచాను. ఆ ఇస్త్రీ పెట్టెతో అతడు ఆడుకోవడం వల్ల అతని చెయ్యి కాలిపోయింది. తప్పైన విషయాలు ఎంచుకోవడంలో మనం నిపుణత కలిగి ఉన్నాం. దేవుని రాజ్యంలో నీవు ముట్టకూడని అనేకమైన కార్యాలున్నాయి. గొప్ప శక్తులు, మహాకృపలు కూడా ఉన్నాయి. కొంతమంది మంచి ప్రసంగాలు చేస్తారు. నీవు కూడా ఆ విధంగా చేయాలని అనుకుంటూ ఉన్నావు. ఆ మెట్టులో నీవు జీవిస్తూ ఉన్నావా? ఆ గొప్ప ప్రసంగం ద్వారా మారు మనసు పొందిన వారిని నీవు పోషించగలవా? ఆ ప్రసంగము ద్వారా మారు మనసు పొందినవారు ఆ ప్రసంగికుణ్ణి ముఖ్యునిగా భావిస్తారు. ఆ మహిమను నీవు త్రోసివేయగలవా? చాలా తరచుగా ప్రసంగముతో ప్రజలు నా పేరును కలుపుతూ ఉన్నారు. నేనెంతో బాధపడుతూ ఉన్నాను. వారు దేవునికి మాత్రమే మహిమను ఇవ్వాలి. అనేక మంది గొప్ప దైవజనులను అనుకరించాలని చాలామంది అనుకుంటారు. ఆ మెట్టులో నిన్ను నీవు కాపాడుకోగలవా? నీ కొరకై దేవుడు అలాంటి ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడు. ఆశీర్వాదాలతో ఆయన నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. కానీ నీవు తిరుగుబాటు హృదయంతోనే వాటిని పట్టించుకోవడం లేదు. దేవుని తలంపులు కానీ ఆ తలంపులను నీవు చెరిపివేయడం లేదు. ఒకవేళ దేవుడు నీకు డబ్బిస్తే నిన్ను నీవు బంగారంతో అలంకరించుకుంటావు. డబ్బును ఉపయోగించే విధానము ఇదా? అది కాదు. నీవు దేవుని వరములను సరిగ్గా ఉపయోగించగలవా? గొర్రెలను కాయడంలో యాకోబు గారికి దేవుడు మంచి నిపుణతను ఇచ్చారు. కానీ దాని ఫలితము అతనికి సమాధానము, సంతోషము అనుగ్రహించలేదు. దేవుని కృపను మనము వ్యర్థంగా పొందకూడదు. మన జీవితాల కొరకు ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఆయన తలంపులలో ఇంకా ఎత్తైన మెట్టులోకి మనము లేవాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నాడు. ఆయన కృపను సమృద్ధిగా మనందరము పొందుకొందుముగాక. ఆమెన్.